కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తగిన ప్రతిఫలం లభించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన మందకృష్ణ మాదిగకు ప్రధాని మోదీకి రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఆ తీర్పుని స్వాగతిస్తూ ఈరోజు అన్యాయం జరుగుతున్నదన్న ఉద్దేశంతో 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ గారు నిరంతరంగా పోరాటం చేస్తూ ఆయన పోరాట కృషి ఫలితంగానే నేడు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కాబట్టి ఆ తీర్పుని స్వాగతిస్తూ ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం మన లోకేశ్వరం గ్రామ ఎంఆర్పీఎస్ మాదిగ గ్రామ కమిటీ తరఫున ఆయనకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఒక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కాలేదు. మన శాసనసభలో తీర్మానం చేసి ఆ తీర్మాన బిల్లును పార్లమెంటుకు పంపించి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. అప్పటి వరకు అమలు కాదు. కేవలం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలము అన్న నినాదంతో తీర్పునిచ్చింది. కాబట్టి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఇచ్చింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మాదిగలకు